చూస్తాను చెప్తున్నాను. ఇదిగో అందరిని పిలిచి నా ముక్కు చూడు నా ముక్కు చూడు అంటావేంటే? అదేమన్నా కొత్త చీర చూపించటానికి? ఇగో ఇంకోసారి నా ముక్కు చూడు అన్నావనుకో దాన్ని పీకి పచ్చడి చేసేస్తాను. రోటి పచ్చడా రోటిన్ పచ్చడా చంపేస్తానే. పొట్టిదొచ్చిందా? ఏయ్ ఆగో వెనకిరా. ఏంది ఏంటి ఏదో నీ తాతగాడు ఇల్లన్నట్టు తెగ ఊపుకుంటూ వస్తున్నావేంటే? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావే? నీకోసం ఎవరొచ్చిండ్రే? గీత పిలిచింది వచ్చినా. వద్దని చెప్పడానికి నువ్వెవరే? మొద్దు మొహం. చూసావక్క నిన్ను ఎద్దు మొహం. అయ్యో అది ఎద్దు అనలేదే మొద్దు అంది. ఎద్దు అనడం రాక మొద్దు అనిందిలే. నీకెలా తెలిసే? నీ ఫేస్ అలాగే ఉంటుంది కదక్క. పంచులేసా ఉంటే చంపేస్తాను చెప్తున్నాను. ఏయ్ కాళ్ళు లోపల పెట్టావనుకో కుమ్ముతాను. కుమ్ముతావా? చూసావా అక్క నీకెద్దు భాష వచ్చేసింది. హలో ఒక మాట చెప్పనా? ఏంటో చెప్పు. తిన్నగా బయటికి పోండి. పోయి ఆడ మల్లేశన్న ఆటో ఉంటది ఎక్కుండ్రి. చక్కగా ఎర్రగడ పోండ్రి. ఎర్రగడ పోతే ఆడ పిచ్చాసుపత్రి ఉంటది. ఎల్లి జాన్ గాండి. ఏంటేంటి మమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వమంటావా? అంటే మాకు పిచ్చి పట్టిందనా? మేం పిచ్చి వాళ్ళమనా? మరి లేకుంటే నేనేదో మీ ఆస్తి తీసుకోమనికి వచ్చినట్టు లలియేతమైంది. దాంతో మాటలేంటమ్మా? మెడబెట్టి బయటకేంటాయి? ముక్కు వలిగిన నీకు బుద్ధి రాలేదానే? నన్ను కొట్టాలంటే మీ తాత దిగి రావాలే. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఇందాకంటే గుళ్ళో ఉన్నావు కదా అని వదిలేశాను. ఇదిగో ఇప్పుడు నా ఇంట్లో ఉన్నావు. కింద పడేసి తొక్కినా అడిగే దిక్కు లేదు. ఏయ్ చూస్తావేంటే? వెళ్ళి వాయించు. వెళ్ళా. నా కూతునే తోస్తావి నిన్ను. నిన్ను కొడతావే నీ తల్లి. ఏ పొట్టిదానా నా పిల్లాన్ని కొడతావే? ఆగిన పని చెప్తా. అరే రంగ ఏది జానడం తెలియదు నా భుజునే కొడుతుందా? ఎక్కడ పోయింది ఇది? ఇవాళ వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడా పొట్టిది గట్టిది రోయ్. ఎక్కడికి పోయింది రేది? భలే మాయమైపోయింది. ఎక్కడుందిరా? ఎక్కడుంది? ఎక్కడున్నా? 1 2 3 yes. అటు పోయిందిరా. పట్టుకోదాన్ని. అరే రంగా దీని వదలకూడదురా. అయ్యో అయ్యో శ్వేతతో పెట్టుకోకూడదు. థ్యాంక్ యూ నగల పెద్ది. వెల్కమ్
శ్వేత కావాలంటే నా చంక వాడుకో ఏమే చంపేస్తాను నీ చంకేమైనా చెక్కపలనుకున్నావా వాడుకోవడానికి ఉసే పొట్టిదానా ఈ రోజు నా చేతులు అయిపోయావి నువ్వు రావే, ఏంటి? ఏంటి బాయ్ చేస్తున్నారా? నిన్ను? ఆగండి పెద్దమ్మ గారండి ఎందుకు శ్వేతను కొడుతున్నారు అయ్యో నేను దాన్ని కొట్టడం కాదే అదే నన్ను చెంపలు పగలగొట్టిందే ఏ చాలే అంత చిన్న పిల్లకి చెంపలెలా అందుతాయే ఒక్కసారి చూపించు శ్వేత చూశారు కదా చూశారు ఎలాగే కొట్టింది ఇప్పటికే నమ్ముతారు అంతయ్య గారు నమ్ముతాను ఏ అసలు ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది గీత బర్త్డే అని వస్తుంటే లొల్లి పెడుతుంది ఇంట్లోకి రావద్దంటుంది నన్ను నా కూతుర్ని కొడితే ఎలా రాణిస్తాను అత్తయ్య గారు అదంతా నాకు తెలీదు పెద్దమ్మ గారండి శ్వేత వస్తేనే నేను బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాను లేదంటే చేసుకోను అయ్యయ్యో అంత మాట ఎందుకులేమ్మా అత్తయ్య గారు అది అడుగు లోపల పెట్టిందంటే మేం ఇంట్లోంచి వెళ్ళిపోతాం వెళ్ళండి రూములు క్లీన్ చేయించుకుంటాను అంటే మాకంటే మీకు అదే ఎక్కువైపోయిందా సేయ్ పిచ్చిదానా సేయ్ అలా పంతాలకు పోతే చెట్టు కింద బతకాల్సి వస్తుంది దాని పుట్టినరోజు జరగకపోతే డబ్బులు రావే కాబట్టి పగలు ఏమన్నా ఉంటే రేపు చూసుకో ఈ రాత్రికి ఫంక్షన్ జరపని అదే అందరికి మంచిది రా. పదమ్మా శ్వేత పద నానమ్మ నా ముక్కు నీకు చంపుతానే చీమిడి ముక్కుదానా వెళ్ళి చేతుకొని రాపా పదండమ్మా మీరు పదండి పదవే కూర్చో శ్వేత ఇల్లు మస్తుందిలే ఇల్లు ఎవరు కట్టిండ్రు తాపి మేస్త్రి ఛా! నేను ఇంకా నువ్వు నీ అమ్మ కట్టిండ్రేమో అనుకున్నాలే దోలు తీరిందా దాని నోట్లో నోరు పెట్టడం ఎందుకే నన్ను తిట్టించడానికా నోరు ముసుకుని కూర్చో పెద్దమ్మ గారు శ్వేతకి ఏదైనా తినడానికి పెట్టారా ఆ బయట పచ్చగడ్డి ఉంది తీసుకురమ్మంటావా ఆ, నువ్వు తినేది నాకెందుకు లేపెద్ది మనుషులు తినేది పెట్టు బాగింది అంటే నేను మనిషిని కాదా ఏయ్ నువ్వు నోరు ముయ్యవే అదే పంచింగ్ పలక్నామా దాని మీద పంచలేస్తే ఊరుకుంటుందా పో వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా దానికి ఆ? అలాగే ఏయ్ ఉసే ఉసే ఉసేసి గ్లాసులో కాదు మూతలో మూతలో ఆ? తెచ్చి ముసల్దానికి ముక్కుతో తాగిద్ది ఏంటి లేకుంటే మూతతో దానికి నీ కోడల లెక్క కోతిననుకున్నావు నాకేమక్కర్లేబా చూసారా అత్తయ్య గారు అది మీ ముందే నన్ను కోతి అంటుంది నిన్న అర్థం ఉందక్క నన్ను కూడా అంటుంది చూడు అసలు నీతో నన్ను పోల్చడం ఏంటి చంపేస్తాను వెళ్ళి దాన్ని కూల్ డ్రింక్ అక్కడ పట్టుకురా సరే ఏం అవసరంలే గీత నీ రూమ్ చూపిస్తావా రా వెళ్దాం ఉసై అందరు రెడీ అవ్వండి అలాగే మీరు వెళ్ళండి గారు ఇంకా ఇక్కడ కూర్చున్నామే పద అక్క నేను కూడా ఆ, వస్తున్నాను తగలడు వీళ్ళ ఫోటో ఏంది ఆడుంది అది అది టవల్ స్టార్దిలేమ్మా దీనికి ఆయనంటే వీరాభిమానం అందుకే అది అక్కడ పెట్టింది ఓహో వీళ్ళంతా డబుల్ స్టార్ ఫ్యాన్స్ అనుకుంటా మా మామ సూపరు వెళ్దామా శ్వేత అమ్మ గీత
త్వరగా రెడీ వచ్చేయండి. అలాగే నాన్నమ్మగారండి. ఓకే వెళ్ళండి. ఆ, ఇదే నా రూమ్. ఎలా ఉంది? మస్తుంది. అవు నీ రూమ్ లో నువ్వు ఒకదానివే పడుకుంటావు? అవును. నీకు భయమయ్యదా? భయం ఎందుకు? నేను పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసా చదువుతాను తెలుసా? అది చదివితే హనుమాన్ వచ్చి మన దగ్గరే ఉంటాడు. ఏం చేస్తాడు? దయ్యాలు వస్తే కొడతాడు. నేనమ్మ హనుమాన్ రాడు. నీకెలా తెలుసు? వచ్చేటోడైతే మా అమ్మ చనిపోయేటప్పుడు వచ్చి కాపాడేవాడు కదా. రాలే. ఎందుకు వస్తాడు? ప్రసాదం పెడితే తినుడు, పాటలు పాడితే ఇనుడు, అంతే. ఆ దేవుడికి ఏం చేత కాదు. అందుకే నేను దేవుణ్ణి నమ్మా. మరెవరిని నమ్ముతావు? మా మావని నమ్ముతా. ఆయన నా పక్కనుంటే చాలు, హనుమంతుడు తోడున్నట్టే. అంటే మీ మావయ్య దేవుడా? ఛట్! మా మావ అంతకంటే గొప్ప. అవు గీ కారు బొమ్మలు ఇవన్నీ ఎవరు కొన్నారు? మా నాన్నగారు. అబ్బో, ఏ నీ దగ్గర బొమ్మలు లేవా? లేవు. ఏం మీ మామయ్య కొనలేదా? నేనే కొన్నివ్వలే. ఎందుకు? పైసలు ఖర్చు అవుతాయి కదా. ఈ కారు బొమ్మ వస్తుంది. అవు ఈ బుక్ ఏంది? ఇది మ్యాజిక్ బుక్. ఓపెన్ చేస్తే షాక్ కొడుతుంది. అట్లనా? కావాలంటే తీసుకో. నాకు వద్దులే. నీ బర్త్డేకి నా గిఫ్ట్ అనుకో, ఉంచుకో. గట్లంటావు? సరది దీనితోని మస్తు పైసలు సంపాదించొచ్చు. అబ్బబ్బబ్బ, ఏవి లక్కరా లక్కే లక్కు. అమ్మో అమ్మో అమ్మో, చూసావా? నా కళ్ళెదురకుండా నా కూతుర్ని కొట్టడమే కాకుండా నా చంకెక్కి మరి నా చెంపలు పగలగొట్టింది. అవునక్క, జరిగిన అవమానానికి నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు. అదే నేనైతే ఏ ఉంగరు మమ్మీకి చచ్చుండేదాన్ని. ఏంటి ఏంటి నీ ఉద్దేశం? నన్ను చావమంటావా? చాలే, నువ్వేమైనా సిగ్గు శరం ఉన్నదానివా? నేను చావు అనగానే చావడానికి కాదు కదా. మనిషి లక్షణాలేవి మనకు లేవు కాబట్టి టెన్షన్ అస్సలు లేదక్కా. ఉసేయ్! అమ్మా నా ముక్కు. అయ్యో నా కూతురా, నా చెంపలు చూడవే. నీ ముక్కు పగలగొట్టిందని రెచ్చిపోతే నా చెంపలు పగలగొట్టింది. దాని కంటికి మనం డ్రమ్స్ లా కనిపిస్తున్నావేమో, పర్సు పెట్టి వాయించేస్తోంది. ఇంకా లాభం లేదే. ఈ పుట్టినరోజు ఫంక్షన్ అయ్యేలోపు ఏదో ఒకటి చేస్తాను. దాన్ని కొడతావా అమ్మా? ఊరుకో, నువ్వు మరీ జోకులు. మీ అమ్మకంత సీన్ ఉంటే తన్నులు ఎందుకు తింటుందమ్మా? పిచ్చిదానా. అక్క పిలిచావా? అయ్యో, నిన్నెవడు పిలిచాడే? ఇప్పుడే కదక్క నువ్వు నన్ను పిలిచావు. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావే? చిచ్చి, నా కూతుర్ని నన్ను కలిపి కుమ్మిన ఆ శ్వేతని చావు దెబ్బ కొడతానే, లేదా నా కూతురుతోనే కొట్టిస్తాను. అది కుదరకపోతే ఒక 1 నెల రోజులు మంచం మీద పడేటట్టు చేస్తాను. నాకు డౌటే అక్క. ఏయ్, ఈ లత పగపడితే పాము లాంటిదే. అంటే నువ్విప్పుడు పామువా? ఎస్, నేనిప్పుడు పగబట్టిన పావుని. అవును, ఫేస్ చూస్తే పొగబట్టినట్టే ఉంది. కాస్త కాడుకో అక్క. నీ ముఖమే, నీ ముఖం పొగ కాదే, పగ పగ. ఆ శ్వేత ఇల్లు దాటే లోపు ఖచ్చితంగా నా చేతిలో తన్నులు తింటుందే. తన్నులంటే ఏమైనా బండలు అనుకుంటున్నావా?
నువ్వు పెట్టగానే ఆ శ్వేత పీక్కొని తింటానికి దానికి తిగ్గు రేగిందంటే తల్లి కుత్తులకి ఇంకో రౌండ్ వేసుకుంటుంది. ఏయ్ నన్ను రెచ్చగొట్టకు చెప్తున్నాను, చంపినా చంపేస్తాను. చిరాకు పెట్టావంటే దాన్ని అమ్మనైనా లేపేస్తాను. ఇది నాకు ఒక లెక్క. ఏయ్, 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 ఇట్రా, ఇట్రా. అబ్బే, ఏంటి ఈ గొడవ? ఏం లేదు అత్తయ్య గారు, ఆ నెక్లెస్ చాలా బాగుంది, ఎంతకు చేయించావని అడుగుతున్నాను. అబ్బచ్చా, నీ కంటికి నేను మరీ అంత జఫాలా కనిపిస్తున్నానా? ఒసేయ్, నీ కళ్ళు చూసి నీ కడుపులో ఏముందో చెప్తా, నీ మాట చూసి నీ మనసులో ఏముందో పసికడతా. అలాంటిది నువ్వు దాని మెడపై ఎందుకు చెయ్యి వేసావో చెప్పలేనా? నాకంతా తెలుసే. చచ్చా, లతక్క చాలా మంచిది అత్తయ్య గారు. శ్వేత చెంప పగలగొట్టినా ఇంకో చెంప మీద కొట్టించుకుంటా అంటుంది. ఆ శ్వేత ఇల్లు దాటే లోపు అస్సలు కొట్టాలనుకోవట్లేదు అత్తయ్య గారు. బుస్సయ్ నువ్వు నోర్ముయ్. ఏయ్ ఏయ్, నాకంతా తెలుసే. ఇదిగో నిన్ను కొట్టిందని ఆ శ్వేతనేదో చేద్దామని అనుకుంటున్నావు. అబ్బే లేదత్తయ్య గారు. చాలే, ఈ రోజు ఫంక్షన్కి లాయర్ గాడు వస్తున్నాడు. మీరేమన్నా వెధవ పని చేసి వాడి కంట్లో పడ్డారో వాడికి మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఆ గీతను కూడా ఇలాగే కొడుతున్నామేమోనని అనుమానిస్తాడు. అదే జరిగితే వెంటనే ఆ గీతను మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనందరం ఇలా ముష్టెత్తుకుని బతకాలి. కాబట్టి ఫంక్షన్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండండి. పాపం అత్తయ్య గారి వార్నింగ్ కి నీ ప్లాన్ మొత్తం తుస్సుమందనుకుంటా. నోర్మయ్. తుస్సవలేదు బుస్సవలేదు. ఆవిడ వార్నింగ్ ఆవిడిచ్చింది, నా వార్నింగ్ నేనిస్తాను. దాన్ని మాత్రం వదిలిపెట్టను. అమ్మా నా ముక్కే. దాని జోలికి ఎవడెళ్ళమన్నాడు నిన్ను? మరేం పర్లేదా? పదా. ఇంకా చాలు. అవును, మా నాన్నగారి ఫోటో నీకు చూపించలే కదూ? ఇప్పుడు చూపిస్తానుండు. అమ్మ గీత, రెడీ అయ్యావా? నానమ్మ గారండి, ఫంక్షన్ కి టైం అవుతుందమ్మా. అయ్యో 10 నిమిషాలండి. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. శ్వేత 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 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి. ఫంక్షన్ కి టైం అయిపోతుంది. పద పద. కింద గాజు పెంకులు వేసి పైన దుప్పటెందుకు వేశానో తెలుసా? దిండు వేసుకొని పడుకోవడానికి. నీ బొందే. నెక్స్ట్ ఏం చేస్తానో చూడు. ఆ శ్వేతకి డబ్బంటే పిచ్చి. ఇప్పుడు 1000 రూపాయల నోటు ఇక్కడ వేశాని అనుకో, దాన్ని ఈ గాజు పెంకులు తొక్కేలా చేస్తాను. నెల రోజులు మంచం మీద పడి ఉండేలా చేస్తాను. నీ కంటికి నేను మరీ అంత వెర్రిదాన్లా కనిపిస్తున్నానా? ఏయ్, ఏంటే? లేకపోతే గాజు పెంకులు ఎక్కడున్నాయే? ఇక్కడ కదా, మరి మంచం ఎక్కడుంది? బెడ్రూమ్ లో. మరి వీటిని తొక్కితే ఇక్కడ పడతారు గాని వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్న మంచం మీద ఎలా పడతారే?
పైగా ఒక్కసారి తొక్కితే నెల రోజులు పడుతుంది అంటావా? ఇంకోసారి ఇలాంటి తిక్క ప్లాన్లు చెప్పావో ఆ గాజు పెంకుల్ని నీతో తొక్కిస్తా. ఛీ! బుర్ర తక్కువదానా. ఈ గాజు పెంకులు కాలితో తొక్కితే మంచం మీద పడక ఎళ్ళి మంచుకొండల మీద పడతారా? నోరు మూసుకుని ప్లాన్ విను. ఆల్రెడీ చెప్పావు కదా, ఇంకెన్నిసార్లు చెప్తావా? ఏ ఛీ! ష్! అరవద్దంటే అరుస్తావు. రెడీ వెళ్దామా? అదిగో ఆ రాక్షసిస్తోంది. పద పద. నా డ్రెస్ బాగుందా శ్వేత? చాలా బాగుంది. మస్తున్నా.